ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక కెరటం. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాతుర్యం, ప్రజల కోసం కొట్లాడే నైజం, ప్రజాశ్రేయస్సే లక్ష్యం, నిత్యం ప్రజల కోసమే ఆరాటం, ప్రజాసేవే అంతిమం. అందుకే ప్రజల మనసులు గెలిచిన నాయకుడిగా, ప్రజా మద్దతు పొందిన లీడర్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీ రాసుకున్నాడు. ఆయనే తెలంగాణ ఉద్యమ నాయకుడి, రాజకీయ దురంధరుడు ఈటెల రాజేందర్. భయపడే బిడ్డను కాదు నేను. నా జాతి భయపడే జాతి కాదు. నాకు ధైర్యంతో ముందుకు పోయే జాతి తప్ప తప్ప. ఈటెల రాజేందర్ 1964 మార్చి 22న జన్మించారు. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమల్పూర్కు చెందినవాడు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్లో జన్మించారు. రాష్ట్రంలో కరీంనగర్ 5వ స్థానంలో ఉంది. ఇది క్లాక్ టవర్, ఎల్గండర్ ఫోర్ట్, డీర్ పార్క్, ఉజ్వల పార్క్, లోయర్ మానేర్ డ్యాం మరియు మరెన్నో పర్యాటక ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. అతని జీవిత భాగస్వామి పేరు జమున. ఆమె గృహిణి. సందర్భం వచ్చినప్పుడు ఈటెల కోసం రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉన్న మహిళ ఆమె. ఇక ఆయన మొదటగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందినవారు. ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పేరు హుజూరాబాద్. ఈటెలకు 2 పిల్లలు ఉన్నారు. వారి పేరు నితిన్ రాజేందర్ మరియు నీతా రాజేందర్. ఆయన ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా సైట్లలో అందుబాటులో ఉంటారు. అనుక్షణం అందరికీ అందుబాటులో ఉంటాడు. ఈటెల తండ్రి పేరు పెద్ద మల్లయ్య. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు కూడా. 1984లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేశారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నేత ఆయన. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమ జ్వాలకు అగ్గి ఆయన. చాలా కాలం పాటు ఒకవైపు అసెంబ్లీలో కొట్లాడుతూ మరోవైపు ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడు. అంతేకాదు ఒకప్పుడు కేసీఆర్కి అత్యంత ఆప్తుడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తెలంగాణలోని ముదిరాజు మహాసభ సభ్యుడు మరియు చీఫ్ కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా సంచలనాలు నమోదు చేసింది. రాష్ట్రంలో అది ప్రాంతీయ పార్టీ. దీని అధ్యక్షులు, చైర్పర్సన్ మరియు అధ్యక్షులు సి చంద్రశేఖరరావు ఉండగా కర్త కర్మగా ఈటెల ఉండేవారు. ఏప్రిల్ 27 మరియు 2001లో స్థాపించబడింది. 2014 నుంచి 2018 వరకు ఆర్థిక మంత్రిగా తన పదవిని కొనసాగించారు. ఈటెల 2001వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు కూడా. అతను కొంతకాలం ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. తెలంగాణలో 4 పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. అతను మొదటిసారిగా 2004 నుంచి 2009 వరకు కార్యాలయాన్ని పొందాడు. రెండవది 2009 నుంచి 2014 వరకు, మూడవది 2014 నుంచి 2018 వరకు, ప్రస్తుతం 2018 నుంచి 2023 వరకు కొనసాగారు. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అలాగే రాజేందర్ జీవితంలో కూడా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న రాజేందర్ ఆ పార్టీని విడవలసి వచ్చింది. కేసీఆర్ పన్నిన వ్యూహంతో రాజేందర్ కూడా పార్టీ నుంచి వైదొలగవలసి వచ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి ముఖ్యమంత్రిని కూడా సవాలు చేసి ఉప ఎన్నికల్లో గెలిచాడంటే ఈటెలకు ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాక క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీజేపీ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. అతను కార్యాలయంలోని ప్రస్తుత సభ్యుడు అని మనం చెప్పగలం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఈటెల రాజేందర్ కు సి చంద్రశేఖరరావు అత్యంత సన్నిహితుడు. పార్టీ స్థాపించబడింది ఏప్రిల్ 27 మరియు 2001వ సంవత్సరంలో.